అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవల 6వ భాగాన్ని చదువుతున్నాను. సంజీవిని కృష్ణ చైతన్య లేని సమయం చూసుకుని తనతో పాటు బయలుదేరమని అడగడానికంటూ అతని రూమ్కి వెళ్ళింది రాధిక. కానీ రాధికను చూసిన వెంటనే ఆమె ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఆమె మనోగతిని తెలుసుకుని సంజీవి ఆమెతో పాటు బయలుదేరి ట్రైన్ ఎక్కేశాడు. తర్వాత ఒక చోటకు వెళ్ళి అక్కడ పెళ్లి చేసేసుకుని అక్కడే రూమ్లో ఫస్ట్ నైట్ కోసమని ఏర్పాటు చేసుకుని నీ కోసమని ఎదురు చూస్తున్నాను, నా జీవితంలో ఉన్న ఈ కాస్త సమయం మధురంగా గడపాలని అనుకుంటున్నాను అంటూ రాధికను దగ్గరకు తీసుకోలేకపోయాడు సంజీవి. ఇంతలో తలుపు టకటకా మోగింది. అలాగే అది బద్దలైపోయి దాని నుంచి కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే సంజీవి దోషిలాగా తల వంచుకున్నాడు. ఏ చేతులతో తాళి కట్టావో ఆ చేతులతోనే దాన్ని తీసేయి ఆజ్ఞాపించాడు కృష్ణ చైతన్య. సంజీవి 2 అడుగులు వేసి రాధిక మెడలోని తాళిని తీసేశాడు ఆజ్ఞాబద్ధుడిలాగా. రాధిక కొయ్యబోరిపోయినటువంటి దానిలాగా చూస్తూ ఉండిపోయింది. సంజీవి జబ్బ పట్టుకుని ఒక్క లాగులో లాక్కుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబెట్టి జేబులోని నైలాన్ తాడుని లాగి అతన్ని కిటికీ డిజైన్కి వేసి కట్టేశాడు కృష్ణ చైతన్య. ఆ క్షణంలోనే తన చాప్టర్ క్లోజ్ అయిపోతుందనే సంగతి తెలిసి వచ్చేసింది సంజీవికి. రాధికను చివరిసారి అన్నట్టుగా అపురూపంగా చూడసాగాడు. కృష్ణ చైతన్య తలుపు చెక్కను లేవదీసి గుమ్మానికి అడ్డంగా నిలబెట్టేసి తెరలు సర్ది వెనుదిరిగి రాధిక వైపు సంజీవి వైపు మార్చి మార్చి చూశాడు. అతని అభిప్రాయం రాధికకి అర్థం కాకపోయినా సంజీవికి ఎందుకో అర్థం కాదు. నిటారుగా నిలబడి నోరు తెరుచుకుని చూస్తున్న రాధికను ఎత్తి ఆటబొమ్మలాగా మంచం మీదకు విసిరిన కృష్ణ చైతన్య, సంజీవి, రాధిక నా మనిషి అని తెలిసి కూడా ఆమెను పెళ్ళాడి పొందాలని ప్రయత్నించినందుకు నీకిదే శిక్ష. నేనెంత చెప్పినా వినక నా కళ్ళల్లో కారం జల్లి నాకు దూరంగా పారిపోవాలని ప్రయత్నించినందుకు ఇది రాధికకు నేనిచ్చే పనిష్మెంట్. అందుకే నీ ఎదురుగా రాధికకు నేను విధిస్తున్న శిక్ష ఇది. పెళ్ళి నీతో జరిగింది, ఆ తర్వాతి కార్యక్రమం నేను పూర్తి చేస్తాను అంటూ దుప్పటి తీసి వీపు వెనుక చేతులతో పట్టుకుని ఆచ్ఛాదనలా కప్పుకుని అమాంతం రాధిక మీదకు దూకేశాడు కృష్ణ చైతన్య. భయభ్రాంతురాలైపోతూ కెవ్వుమంది రాధిక. సంజీవి ఆ ఘోరాన్ని చూడలేని వాడిలా గట్టిగా కళ్ళను మూసుకున్నాడు. మళ్ళీ ఆమె అరవకుండా కృష్ణ చైతన్య పెదవులు రాధిక అధరాలకు తాళం వేసేశాయి. ఆ గదిలో కృష్ణ చైతన్య పెట్టుకునే ముద్దుల చప్పుడు, రాధిక బాధాసూచకమైనటువంటి మూలుగులు, మంచం కిరకిరలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. సరిగ్గా 5 నిమిషాలకు రాధిక కంఠనాళాలు తెగిపోయేంత గట్టిగా కెవ్వుమంది. ఆ కేక శాంతం బయటకు రాకుండా కృష్ణ చైతన్య పెదవులు నొక్కేశాయి ఆమెను. తర్వాత మంచం చప్పుడు వినిపించింది. సంజీవి గుండెలు బీటలు వారిపోయినాయి. సరిగ్గా 10 నిమిషాల తర్వాత కృష్ణ చైతన్య లేచాడు. అతని వీపున ఉన్న దుప్పటి జారి కింద పడిపోయింది. తన బట్టలు సరిచేసుకుని ఆ దుప్పటి రాధిక మీద కప్పి లైటు వేసి తలుపు పక్కకు పెట్టి వెళ్ళి సంజీవిని సమీపించి జేబులో నుంచి చెక్ బుక్ తీసి దాని మీద 25 లక్షలు అంకె వేసి సంతకం చేసి సంజీవి చేతిలో పెడుతూ, సంజీవి, జరిగిన గొడవను మర్చిపోయి ఎక్కడికైనా దూరంగా పోయి మళ్ళీ నీ ముఖం మాకు చూపించకుండా హ్యాపీగా బతుకు, ఓకేనా అన్నాడు అతని కట్లు ఊడదీస్తూ కృష్ణ చైతన్య. అంతే, సంజీవి ముందుకు బోకారిపోయినట్టుగా పడిపోయాడు. అతని చేతుల్లో ఉన్న కాగితం ఎగిరిపోతూ ఉంటే దాన్ని పట్టుకుని సంజీవిని వెల్లకిలా తిప్పి ఆ కాగితాన్ని అతని జేబులో పెట్టి సంజీవి సంజీవి అంటూ భుజాలు పట్టి కుదిపాడు కృష్ణ చైతన్య. సంజీవి తల ఓ పక్కకు ఒరిగిపోయింది. నోటి వెంట పచ్చని నురుగు లాంటిది కిందకు కారిపోయింది. మై గాడ్, సంజీవి, ఎంత పని చేశావురా అస్పష్టంగా అన్నాడు అతను. ఏమైంది సంజీవికి? అంతవరకు శవాకారంగా పడి ఉన్న రాధికలో చైతన్యం వచ్చినట్టుగా లేచి తూలిపోయే దేహంతో సంజీవిని సమీపించింది. సంజీవిని వెల్లకిల్లా కింద పడుకోబెట్టి రాధిక వైపు పశ్చాత్తాపపూర్వకంగా చూస్తూ, సారీ రాధా, ఐఎమ్ సారీ, హీఈస్ డెడ్ అన్నాడు
బాధగా నొసలు విరుస్తూ. ఏమిటి మీరనేది? నో నో సంజీవి, ఏది ఇలా చూడు, నిన్నే సంజీవి, దయచేసి మాట్లాడు. నా మూర్ఖత్వానికి నువ్వు బలి కావటం నేను భరించలేను సంజీవి. ప్లీజ్ సంజీవి, మాట్లాడు. పిచ్చిదానిలాగా అతని మీద పడి భుజాలను పట్టి కుదుపుతూ ఏడుస్తూ పిలవసాగింది విలపిస్తూ రాధిక. రాధా, సంజీవి చనిపోయాడు. ప్లీజ్ కీప్ క్వైట్ అన్నాడు అతను. లేదు లేదు, సంజీవి చనిపోలేదు. మీరు మీరే అతన్ని చంపేశారు, సంజీవిని చంపేశారు అంటూ లేచి కృష్ణ చైతన్య 2 చెంపలను చెళ్ళుమని కొట్టసాగింది ఉగ్రురాలైపోతూ రాధిక. కళ్ళు మూసుకుని పళ్లను బిగించి రాధిక చేతిలో చెంపదెబ్బలు తినేశాడు తప్ప ఆమెను ఆపాలని, ప్రయత్నించాలని, ఖండించాలని అనుకోలేదు కృష్ణ చైతన్య. కొట్టి చేతులు నొప్పి పుట్టాక బావురుమని ఏడవసాగింది. ఏడవకు రాధా, నువ్వలా హృదయపూర్వకంగా ఏడుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ప్లీజ్, సంజీవి ఇంత హఠాత్తుగా మరణిస్తాడని, అది నా వల్ల జరుగుతుందని నేను ఊహించలేదు. నీ కోపం తీరే వరకు నన్ను కొట్టు, తిట్టు, నీ ఇష్టం. ఇక నా జీవితం నీ అధీనం. దయచేసి ఏడవకు. నా తల్లివి కదూ, బంగారు బొమ్మవి కదూ, నా రత్నాల పేరువి కదూ అంటూ రాధికను తన గుండెలకు హత్తుకుని సముదాయిస్తూనే లేచి వెళ్ళి ఆమెను మంచం మీద కూర్చోబెట్టి అక్కడున్న పాలు తీసి బలవంతంగా తాగించి రిసీవర్ తీసి హోటల్ మేనేజర్కి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వచ్చి మంచం మీద కూర్చుని రాధిక వీపును నిమురుతూ ఉండిపోయాడు. ముందు మేనేజర్, తర్వాత 10 నిమిషాలకు పోలీసులు వచ్చారు. జరిగింది వాళ్లకు చెప్పి మేనేజర్ని పిలిచి, చూడు మిస్టర్, ఇతని పేరు సంజీవి. ఈ 25 లక్షలతోనూ శాస్త్రోక్తంగా గంధపు చెక్కలతోటి దహన సంస్కారాలను చేయించి అన్నదానం, వస్త్రదానం జరిపించండి. ఈ సంజీవి పేర ఒక అనాథ వృద్ధ సేవా సదనం నిర్మించి 4 పేదలకి సంజీవి పేరు మీద ఉపాధి కల్పించండి. ఇంకా ఎంత పడితే అంత నేనిస్తాను. నేను వచ్చి చూడను కదా అని మీరు భోజనం చేస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటాను. మైండ్ ఇట్. చెకింగ్కి నేను వస్తూనే ఉంటాను, ఓకే అని ఆదేశించి రాధికను లేవదీసి భుజం మీద వేసుకుని మేడమెట్లను చకచకా ఎక్కి పైన రూఫ్ మీద సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లో రాధికను ఎక్కించి తను ఎక్కి కూర్చున్నాడు. హోటల్ పరివారం, పోలీస్ అధికారులు కూడా వచ్చి వీడ్కోలు ఇచ్చి చేతులూపుతూ ఉండగా హెలికాప్టర్ గాలిలోకి లేచింది. భయంతో కృష్ణ చైతన్య భుజాన్ని కరుచుకుపోయింది రాధిక. ఆమె భుజం తట్టి మృదువుగా వీపును నిమిరాడు. రెక్కలు సాచుకుని పక్షిలా మేఘాలను చీల్చుకుంటూ దూసుకుపోతోంది హెలికాప్టర్. కృష్ణాపురం విశాలమైనటువంటి మైదానంలో పుష్పక విమానంలాగా దిగింది హెలికాప్టర్. టకటకమని గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తూ ఉండగా గుర్రపు కోచు వచ్చి ఆగింది అక్కడ. హైదరాబాద్లో దిగేస్తాను, నాన్నగారికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు వెళ్ళిపో అన్నాడు కృష్ణ చైతన్య పైలట్ని చూస్తూ. మిమ్మల్ని కృష్ణాపురం చేర్చి రమ్మన్నారు నన్ను. ఏకంగా మన బిల్డింగ్ మీద దింపేస్తాను అన్నాడతను. వద్దు, నేను హెలికాప్టర్లో వచ్చినట్టు ఇంట్లో వాళ్లకు తెలియకూడదు. ఇక్కడ దించే, వీరయ్య సిద్ధంగా ఉంటాడులే అన్నాడు కృష్ణ చైతన్య. ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయింది రాధిక. ఇప్పుడు ఆమెకు కృష్ణ చైతన్య అంటే భయం కానీ, బెదురు కానీ, కంగారు కానీ ఏమీ లేవు. ఆ విధంగా తొలి కలయికలోనే మొదటి స్పర్శతోనే స్వర్గాన్ని, నరకాన్ని కూడా చూపించేశాడు కృష్ణ చైతన్య. అంతేకాక దారి పొడవునా ఏం మాట్లాడకపోయినా రాధికను ఒక్క క్షణం ఏమరకుండా గుండెలకు హత్తుకుని వీపు, తల నిమురుతూ నిశ్చింతను, ఊరటను, స్థిమితాన్ని కల్పించాడు. తన మాటల ద్వారా కాదు, చేతల ద్వారా అతను చూపించే ఆదరణ, ఆత్మీయత, ఆపేక్ష చూస్తూ ఉంటే రాధికకు విస్మయం కలగసాగింది. ఆమె ఆ రకమైన ఆదరణ, ఆత్మీయత, ఆపేక్ష సుచిత్రాదేవి దగ్గర కూడా ఎరగదు. ఆ ఆపేక్షలో తల్లి మమకారం, ఆ ఆత్మీయతలో తండ్రి వాత్సల్యం, ఆ ఆదరణలో భర్త అనురాగం కూడా మొదటిసారి అనుభవిస్తూ తను చేరవలసినటువంటి గమ్యానికి చేరుకున్నంత తృప్తిని పొందింది రాధిక హృదయం. కృష్ణ చైతన్యకు ఏ సమయంలో ఏమివ్వాలో బాగా తెలిసినట్టు కూడా అనిపించి ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆ నేర్పరితనానికి ఆడవాళ్ల మనస్సులు బాగా స్టడీ చేసిన వ్యక్తిలాగా అనురాగమే కృష్ణ చైతన్యగా రూపం ధరించినట్టుగా కనిపించసాగింది ఆమె కనులకు. తను దిగి చేతులు చాపి పసిపాపను దింపుతున్నట్టుగా హెలికాప్టర్ దింపాడు రాధికని.
ఆమె చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేసి గుర్రపు కోచ్ ఎక్కి రాధికకు చెయ్యి అందించాడు. ఆమెను సీట్లో కూర్చోబెట్టి తను కూర్చుని మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. రాధిక అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. చల్లని గాలి వేస్తూ ఉంటే టకటకమని లయబద్ధంగా గుర్రపుటెక్కల చప్పుడు చేస్తూ పరిగెడుతూ ఉన్నాయి 4 శ్వేత అశ్వాలు. అవే తెల్లని గుర్రాలు. కృష్ణ చైతన్య చేతుల్లో ఒదిగిపోయిన రాధికకు కంచుకోట లాంటి దుర్భేద్యమైనటువంటి రక్షణ కలుగుతున్నట్టుగా అనిపించింది. ఎప్పుడూ అర్థం కాని ప్రశాంతత పొందుతూ ఉంది ఆమె మనస్సు. 3 కిలోమీటర్ల దూరం పరిగెట్టిన తరువాత పెద్ద రాటి కట్టడం లాంటి దుర్భేద్యమైన కోట ద్వారం కనిపించింది. 2 లారీలు ఒకేసారి లోపలికి వెళ్లేంత విశాలంగా ఉంది దాని గేట్లు. అవంతా తెరిచారు. 2 గూర్ఖాలు గుర్రపు కోచులోని యువరాజా వారికి శాల్యూట్ చేస్తూ ఆ కృష్ణాపురం కోట ముఖద్వారం దాటి మరో కిలోమీటర్ దూరం అందమైనటువంటి ఉద్యానవనంలో సిమెంటు రోడ్డు మీద పరిగెట్టినటువంటి గుర్రపు కోచు లోపల మరో అందమైన గేటు ఉంది. దాన్ని కూడా 2 గూర్ఖాలు తెరిచి శాల్యూట్ చేశారు. అది దాటాక అందమైన సరోవరం, దాని చుట్టూతా సిమెంటు రోడ్డు. ఆ రోడ్డుకి అవతల గుండ్రంగా 8 భవనాలు ఉన్నాయి, 3 అంతస్తులతోటి. వాటిలో కుడివైపునున్న మొదటి భవనం దగ్గరకు వచ్చి ఆగింది గుర్రపు కోచ్. ఆ తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చి గేటును తెరిచాడు. ఆ గేటుకి ఇరువైపులా కరవేర వృక్షాలు గుత్తులు గుత్తులుగా విరబూసి ఉన్నాయి. ఆ గేటులో నుంచి పోర్టుకోలోకి వెళ్ళి ఆగింది వరండా ముందు కోచ్. డ్రైవర్ వచ్చి డోరును తెరిచాడు. కృష్ణ చైతన్య దిగి రాధికకు చేయి అందించి దింపాడు. అతనితో పాటు వరండా మెట్లను ఎక్కి ఆ భవనం ముఖద్వారం సమీపించిన రాధిక విస్మయంతో కనులు పెద్దవి చేసింది. ఆ ద్వారానికి సమీపించినప్పుడు ఆమె హృదయం రకరకాల భావాలతో స్పందించింది. పైన బంగారు రంగు అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. చిన్నదేవేరి యువరాణి రాధాంబికాదేవి గారి మందిరం అని అక్కడ ఉంది. రాధాంబిక అంది అస్పష్టంగా రాధిక. అంటే నువ్వన్నమాట. ఈ మందిరం ప్రత్యేకం, నీకోసం నిర్మించబడింది అన్నాడు కృష్ణ చైతన్య చిరునవ్వుతోటి. ఆ ద్వారానికి 2 వైపులా స్వాగత సుమాంజలు సమర్పిస్తూ 2 పాలరాతి సుందరీమణులు ఉన్నటువంటి శిల్పాలున్నాయి. కాలింగ్ బెల్ నొక్కాడు కృష్ణ చైతన్య. వెంటనే ద్వారం తెరుచుకుంది. 50 వయస్సు దాటిన ఓ ముత్తైదువ బయటకు వచ్చి రాధికా కృష్ణ చైతన్యలకు హారతి తీసి ఇచ్చింది. కుడిపాదం పెట్టిరా, ఇక ఇది నీకు శాశ్వతమైనటువంటి స్థిర నివాసం అన్నమాట అన్నాడు కృష్ణ చైతన్య. రాధిక ఎర్రబడిన వదనంతో కుడిపాదం మోపి లోపలికి వెళ్ళింది. పెద్ద విశాలమైనటువంటి హాలు, దాని చుట్టూతా 5 గదులు. హాలు మధ్య మందార పుష్పం లాంటి ఫౌంటైన్. కృష్ణ చైతన్య రాధిక చెయ్యి పట్టుకుని మెట్లెక్కించి పైకి తీసుకుని వెళ్ళి డోర్ సమీపించాడు. ఆ గుమ్మం పైన రాధాంబికాదేవి శయన మందిరం అనే బోర్డు ఉంది. తలుపును తీశాడు. చల్లగా ఎయిర్ కండిషనర్ పనిచేస్తూ కనిపించింది. ఓ చిన్న సైజు ఇల్లంత విశాలంగా సకల సౌకర్యాలతో ఐశ్వర్యప్రదంగా సువాసన భరితంగా ఆహ్లాదకరంగా కనిపించింది. రాధిక వణికిపోవటంతో ఎయిర్ కండిషనర్ని ఆఫ్ చేసి ఫ్యాన్స్ వేశాడు. అవి 5 ఉన్నాయి. 2 కప్పులతోటి స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాఫీలు వచ్చాయి. ఓ కప్పు రాధికకు ఇచ్చి తనొకటి తీసుకుని ఆమె మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అంత చిక్కగా అద్భుతంగా ఉన్న కాఫీ ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ తాగలేదు రాధిక. ఆ కాఫీ తాగేసరికి నూతనోత్సాహం వచ్చినట్టుగా ఉంది. రాధికను తీసుకుని వెళ్ళి అటాచ్డ్ బాత్రూమ్ చూపించాడు కృష్ణ చైతన్య. తను బయటకు వెళ్ళి డోర్ వేస్తూ ఆ బాత్రూము అత్యాధునికంగా అద్భుతంగా ఉంది. ఆ బాత్రూమ్కి పెట్టిన డబ్బుతోటి ఒక మనిషి జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినగలడు అనిపించింది రాధికకి. హాట్ వాటర్ కూడా ఉంది. ముఖము కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. ఆమెను తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి దుప్పటీని కప్పి తలని మురుతూ ప్రశాంతంగా నిద్రపో, ఉదయం కలుద్దాం, ఓకేనా అనేసి డోర్ మూసి వెళ్ళిపోయాడు. రాధిక తన ప్రమేయం లేకుండానే కన్నులు మూతలు పడి నిద్రలోకి జారిపోయింది. మళ్ళీ ఆమెకు మెలకువ వచ్చేసరికి హారతిచ్చిన పరిచారిక ఉంది పక్కన. గబాల్న కళ్ళు తెరిచి చూస్తూనే కంగారుగా లేచింది. గాబరా పడకమ్మా, ఇప్పుడు సమయం 8 అయింది. 9ంటికి యువరాజా వారు తమన్ని పరిచయం చేయటానికి ఫ్యామిలీని తీసుకొస్తారంట. ఆ టైంకి మిమ్మల్ని లేపి రెడీ చెయ్యమని ఫోన్ చేశారు. మీరు లేస్తే తలంటి పోయిస్తా
అంది పరిచారిక. నేను తలంటి పోసుకుంటానులే, నువ్వెళ్ళి నీ పనిని నువ్వు చూసుకో అంది రాధ. చూడండమ్మా, మీరు ముఖం కడుక్కొని వస్తే కాఫీ అట్టుకొస్తా, ఆ తరువాత తానాలాడండి. ఇందులో మీ సీరలున్నాయి, ఇందులో నగలున్నాయి అని 2 పెద్ద పెద్ద బీరువాలు చూపించింది. ఇంతలో ఇంకో పరిచారిక కాఫీని తీసుకొచ్చింది. నేను మౌత్ వాష్ చేసుకోవాలి అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె ముఖం వాష్ చేసుకుని వచ్చేసరికి కాఫీ ఇచ్చింది. అది సేవించేసరికి 2 పరిచారికలు వచ్చి ఆమెను బలవంతంగా బాత్రూంలో కూర్చోబెట్టి సుగంధ పరిమళాలు వెదజల్లే నలుగు పెట్టి పన్నీటితోటి స్నానం చేయించారు. రక్తపు మరకలతో ఉన్న రాధిక చీర చాకలి తీసుకుని వెళ్ళిపోయింది. రాధిక ప్రమేయం లేకుండా తలంతా తుడిచి సాంబ్రాణి పొగను వేసి జుట్టు చిక్కు తీస్తూ ఆ జుట్టు అందానికి ఒత్తుకి పొడవుకి మురిసిపోయారు వారంతా. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బట్టలను ఇచ్చారు. ఆ బ్లౌజు పూసినట్టుగా సరిపోయింది రాధికకి. మెరూన్ కలర్ శారీ బ్లౌజు ధరించి జడ వేసుకుని కాటుక పెట్టుకుంది. బొట్టు తీయబోతూ ఉంటే సంజీవి గుర్తుకు వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తను వితంతువు అంటే సంజీవి ఇంటాయన చెప్పిన జాతకం తాలూకు వైధవ్యం అంటే ఇదేనా? అయితే ఆయన జోస్యం యథార్థమైనట్టేనా? కన్నీళ్లు జారువాలే కన్నులతోటి పరధ్యానంగా మారిపోయింది. కృష్ణ చైతన్య లోపలికి రావటం ఆమె గమనించనే లేదు. క్షణంసేపు ఆమెను చూసి బీరువా తెరిచి రవ్వల సెట్ తెచ్చి ఆమె పక్కనే కూర్చుని స్వయంగా అలంకరించాడు. రాధిక కళ్ళల్లో నలకపడిన దానిలాగా తడబడింది. ఆమె కనులను తుడిచి చెవుల ఆభరణాలు ఇచ్చి కట్టి ఉంచిన పువ్వుల మాల జడ నిండా అందంగా అలంకరించి బొట్టును పెట్టుకో అన్నాడు. అని తల అడ్డంగా తిప్పుతూ అంది. ఎందుకని? నొసలు ముడివేశాడు. సంజీవి పోయాడు కదా అంది నీళ్లు తిరిగే కళ్ళతో. నాన్సెన్స్, తాళి కట్టాడనా? వాడు నీకేమీ కాడు, నేనే నీ భర్తను, కమాన్ అన్నాడు తిలకం తీసి ఇస్తూ. రాధిక కళ్ళు వాల్చుకుంది తప్ప పెట్టుకోలేదు. ఆమె పెట్టుకోదని గ్రహించాక తనే ఆమె నుదుట తిలకాన్ని దిద్దుతూ, ఇది చెరిపేస్తే నన్ను చూడలేవు చెప్తున్నా, మైండ్ ఇట్ అన్నాడు గట్టిగా హెచ్చరిస్తూ. ఇంతలో ఓ పరిచారిక పూరి కూర తీసుకుని వచ్చి కాఫీ టీ కెటిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. దాని దగ్గరికి 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయింది. కమాన్, నిన్నంతా టెన్షన్ తోటి నేను భోజనం చేయలేదు, చాలా ఆకలిస్తుంది అంటూ రాధికను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి తనే తినిపించబోయాడు. సిగ్గుగా చెయ్యి అడ్డం పెట్టి తనే తీసుకుని తినటం మొదలుపెట్టింది. గుడ్, వెరీ గుడ్ అని అభినందించి ఆమెతోటి కాఫీ టిఫిన్లు తీసుకుని నాప్కిన్ తుడుచుకుని లేస్తూ, ఇప్పుడే వస్తాను, నా కుటుంబ సభ్యులంతా నిన్ను చూడటానికి వస్తున్నారు, నువ్వు తయారయ్యావో లేదో అని నేనే వచ్చాను. నా మాటల ద్వారా నీ అందం గురించి వాళ్ళంతా విన్నారు, ఈవేళ స్వయంగా చూడాలని వస్తున్నారు, గెట్ రెడీ అనేసి వెళ్ళిపోయాడు. రాధిక గుండెలు చిత్రంగా స్పందించసాగాయి. కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ములునా, భార్య బిడ్డల? ఇతనికి అసలు పెళ్ళయిందా? ఎన్నో సందేహాలు అంకురించాయి. అద్దంలోని ఆమె ప్రతిబింబం ఆమెకే ముద్దు వచ్చేంత మనోహరంగా కనిపిస్తూ ఉంది. అరగంట తర్వాత ఓ పరిచారిక వచ్చి, యువరాజా వారు రమ్మంటున్నారమ్మా అని చెప్పింది. ఆమె వెనక్కాల మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ మెట్లు దిగి కిందకు వచ్చింది. హాల్లో 4 ఆడవాళ్లు, కృష్ణ చైతన్య కాక ఇంకో వ్యక్తి, ఒక 5 ఏళ్ల పాప కనిపించారు. కృష్ణ చైతన్య చెయ్యి చాపి దగ్గరకు రమ్మని సూచించటంతో దగ్గరగా వెళ్ళింది. ఈవిడ మా చిన్నమ్మగారు, పేరు కనకాంబిక అంటూ 50 సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తిని చూపించాడు కృష్ణ చైతన్య. రాధిక చేతులు జోడించింది. ఈవిడ మా అక్కయ్య పూర్ణాంబిక అంటూ ఒక 30 ఏళ్ల యువతిని చూపించి, వీరు మా బావగారు రాజా శ్రీనివాస చంద్ర భూపతి, ప్రస్తుతం ఇల్లరికం ఉంటున్నారు ఇక్కడే అని చెప్పాడు. 35 ఏళ్ల వ్యక్తిని చూపిస్తూ కృష్ణ చైతన్య. రాధిక నమస్తే చెప్పింది. ఈ అమ్మాయి నా చెల్లెలు స్వర్ణ, BA ఫైనల్ ఇయర్, ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాడు. రాధిక నమస్తే అంది. స్వర్ణ చెయ్యి చాపి రాధిక చేయిని అందుకుని విష్ చేసింది. ఈమె మిసెస్ కృష్ణ చైతన్య, పేరు పద్మాంబికాదేవి, BA అంటూ తన భార్యను పరిచయం చేశాడు కృష్ణ చైతన్య నిదానంగానే. రాధిక ఉలికపాటును కలవరపాటుని పైకి తెలియకుండా తమాయించుకుంటూ
చేతులు జోడించి నమస్కరించింది కృష్ణ చైతన్య భార్యకు. ఈ పాప నా కూతురు, పేరు విజయాంబిక, విజ్జి అని పిలుస్తాం, అది నిక్నేమ్గా మారిపోయింది అంటూ ఆ పాపను ఒడిలోనికి తీసుకున్నాడు కృష్ణ చైతన్య. విజ్జి బొద్దుగా, ముద్దుగా, పచ్చగా, ఒత్తైన గిరజాల జుట్టుతో, గుండ్రని పెద్ద కాంతిపుంజాల వంటి కనులతో, ముద్దులొలికే మాటలతో, మురిపాల మూటల అందరి దృష్టి తన వైపు ఆకర్షించుకునేంత ఉత్సాహంగా, చలాకీగా, ముద్దబంతి పువ్వులాగా ఉంటుంది. ఆ పిల్లలో తల్లి పోలికల కంటే తండ్రి పోలికలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి. నరసమ్మ అనే పరిచారిక కాఫీలు ట్రేలో పెట్టుకుని తీసుకుని వచ్చింది. కృష్ణ చైతన్య సైగని అర్థం చేసుకుని అందరికీ తలో కప్పు తనే ఇచ్చింది రాధిక. కనకాంబిక ఎర్రగా, అందంగా, పుష్టిగా, పొట్టిగా, అతిశయంగా, దర్పంగా, వెడల్పాటి అంచున్న పట్టుచీరలో ఒంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతోంది. రాణివాసపు దర్జా అంతా ఆమె ఒలకబోస్తూ ఉన్నట్టుగా ఉంది. పూర్ణాంబిక తెల్లగా, అమాయకంగా, అందంగా, పొడుగ్గా, దానికి తగిన ఒళ్ళుతో, సిరులొలికే కనులతో, కల్మషం ఎరుగని చిరునవ్వుతో, హుందాగా, పట్టుచీరలో, విలువైన నగలతో పార్వతీదేవిలా ఉంది. స్వర్ణ గులాబీ రంగు శరీర ఛాయతో, రేకులు విచ్చిన సోయగంతో, సన్నగా, సుకోమలంగా, ముట్టుకుంటే కందిపోయేలా లావణ్య రసలా ఉంది. గండు మీనుల్లాంటి కనులు, నాజూకైన ముక్కు, అందంగా పాలనేరు గులాబీలాగా పంజాబీ డ్రెస్సులో చాలా సింపుల్గా, కలుపుగోలుగా, ఆసక్తిగా నిండినటువంటి కళ్ళతో ముద్దురాలి వలె ఉంది. ఇక పద్మాంబిక ఎరుపు, తెలుపు మిశ్రమమైనటువంటి రంగు, కలువరేకుల్లాంటి విశాల నయనాలు, సంపంగి వంటి నాసిక, కొట్టవచ్చినట్టుగా కనిపించే వంపు సొంపులు, సుందరమైనటువంటి ముఖపద్మం, లేగులాబీ రేకుల్లాంటి అధరాలు, గిరజాల సిరిముంగురులు, నడుమ వరకు ఒత్తైనటువంటి వెడల్పాటి జడలో ఒకే ఒక్క గులాబీతో, ఒగరుతో అందంగా, బింకంగా కనిపించేటటువంటి అపురూపమైన సోయగంతో, అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వంతో, అతిశయము, అహంకారము నా సొత్తు అన్నట్టుగా ఎంతసేపు చూసినా చూడాలనిపించే లక్ష్మీ కళతో రేకులు విచ్చిన నవ కుసుమం వలె శోభిస్తూ ఉంది. ఇంత అందమైన భార్య ఉండగా ఈ కృష్ణ చైతన్య గడ్డిపూల కోసమని ఎందుకులు పరుగులు పెట్టాడో అనిపించగానే గాఢమైనటువంటి నిట్టూర్పు వచ్చింది రాధిక నోటి నుంచి. చిన్నమ్మ, ఈ అమ్మాయే నా ఊహ సుందరి, పేరు రాధిక అన్నాడు కృష్ణ చైతన్య పరిచయపూర్వకంగా చెబుతూ. రెప్ప వేయటం, కళ్ళు తిప్పటం, ముఖంలో కనిపించే దిగ్భ్రాంతిని దాచుకోవాలని కూడా తోచనంత ఆశ్చర్యంతో ముగ్ధులై తిలకిస్తూ ఉండిపోయారు. ఫోన్ రింగ్ అవటంతో చెయ్యి చాపి అందుకుని హలో అన్నాడు కృష్ణ చైతన్య. ఏదో లోకంలో విహరించే అంతా వాస్తవంలోకి వచ్చి కొంచెం సిగ్గుపడ్డారు. అత్తయ్య, ఇంకా వెళ్దామా అంది పద్మ లేచి నిలబడుతూ. పద్మ, ఒక్క క్షణం కూర్చో అని ఫోన్లో 10 నిమిషాల తర్వాత చెయ్యమని వచ్చి నరసమ్మకు సైగ చేశాడు. కూర్చోమని వాళ్ళు అనలేదు, రాధిక కూర్చోలేదు. 4 జతల కనులు తనని చూస్తూ ఉంటే తను ఆ హాల్లోని అలంకరణను గమనిస్తూ ఉండిపోయింది రాధిక. నరసమ్మ 4 జాకెట్ పీసులు, వెండి కుంకుమ భరణలు పెట్టి ఇచ్చి రాధికకు ఇచ్చింది. బొట్టు పెట్టి ఇవ్వండమ్మా అంటూ. రాధిక ఆ 4గురికి బొట్టు పెట్టి వాటిని ఇచ్చింది. అందుకుని మళ్ళీ ట్రేలో పెట్టేస్తూ తెచ్చి ఇవ్వవే అంటూ లేచారు. మీరు వస్తారా అంది వెళ్ళబోతూ ఆగి భర్తను పద్మాంబిక. నేనోసారి హైదరాబాద్ వెళ్ళాలి, అర్జెంటుగా పని ఉంది అన్నాడు కృష్ణ చైతన్య. సరే మరి, మేము వెళ్తున్నాం అనేసి విసురుగా వెళ్ళిపోయింది పద్మాంబిక. ఆ విసురులోనే తన అలకను స్పష్టం చేస్తూ రానని పేచీ పెట్టే విజ్జిని బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సాయంత్రం 6 కావస్తూ ఉండగా రాధికను వెంటబెట్టుకుని బయలుదేరాడు కృష్ణ. ఫ్యామిలీ సభ్యులను పంపించాక ఉదయం రాధికను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని తను నిజంగానే హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. కృష్ణాపురానికి హైదరాబాదు 2 గంటల ప్రయాణం. రాధిక కాలక్షేపం కోసమని టీవీ పెట్టి వెళ్ళింది నరసమ్మ. పిక్చర్ పూర్తి అయ్యేసరికి నరసమ్మ వచ్చి, భోజనం ఇక్కడికి తీసుకుని రమ్మంటారా అమ్మా, తమరు వస్తారా అని అడిగింది. రావచ్చు అంటే నేను వస్తాను అంది రాధిక లేస్తూ. రండమ్మా, ఇదంతా మీ సొంతం. యువరాజా వారు ప్రత్యేకంగా మీకోసమే ఈ భవనాన్ని నిర్మించారు. ఇది కట్టించి 5 ఏళ్ళైతే ఇప్పటికీ నివాసయోగ్యం అయింది. ఆయన కలలు ఈ నాళ్లకు ఫలించినాయి అంది నరసమ్మ.
కింద ఓ 25 మంది పరిచారికలు కనిపించారు. వీళ్ళంతా ఎవరు? అంది ఆశ్చర్యంగా. మీకు సేవ చేయడానికి వచ్చిన పరివారం తల్లి, అంది నరసమ్మ. ఇంతమంది ఎందుకు? ఒకరిద్దరు చాలు. అయినా నాకు మీరేం చేయాలి? కాళ్ళు చేతులు ఉన్నాయిగా, నేను చేసుకోగలను, అంది రాధిక. అమ్మో, అలా అనకండమ్మా. ఇక్కడ చేయించుకుంటారు కానీ చేసుకోరు. అది ఆచారం. యువరాజా వారికి కోపం వస్తుందేమో, అంది నరసమ్మ. రాధిక భోజనం చేసి ఒక్కపొడి వేసుకుని పైకి వచ్చి నిద్రపోయింది. 4ంటికి లేచి ముఖం వాష్ చేసుకుని వేడివేడిగా పలహారము టీ తీసుకుని కారిడార్లో నిలబడి తోటను చూస్తూ ఉండిపోయింది. ఇంతలో కింద నుంచి ఎవరో తప్పట్లు కొట్టి పిలిచినట్టుగా తోచి కిందకు చూసింది. అక్కడ తెల్లని మల్లెపువ్వు లాంటి బట్టల్లో కృష్ణ చైతన్య ఉన్నాడు. ఎందుకో అతన్ని చూడగానే బుగ్గలలోకి వెచ్చని ఆవిరి వచ్చింది. హృదయం చిత్రంగా స్పందిస్తూ ఉండగా కిందకు వచ్చింది. చెయ్యి చాపి ఆమె చెయ్యి పట్టుకుని తన వెంట తీసుకుని వెళుతూ, ఎక్కడికి అని అడగవేంటి అన్నాడు నవ్వుతూ. మీరే చెబుతారని, అంది రాధిక. థ్యాంక్ గాడ్, నా దేవేరి నాతో మాట్లాడుతోంది. ఇప్పటికీ నా జన్మ ధన్యమైంది, అన్నాడు చిరునవ్వుతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి అడుగులు వేస్తూ. రాధిక ఆ చేతిని సున్నితంగా తోసేసింది. ఏ ముట్టుకోకూడదా? నొసలు ముడివేశాడు. కూడనిదేముంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని, అంది రాధిక చుట్టూ బిడియంగా చూస్తూ. నిన్న రాత్రి నేనేం చేశానో అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుందిలే, ఇంకా ఎందుకీ భయం? నరసమ్మ పైకి కనిపిస్తున్నంత సామాన్యురాలేమీ కాదు. ఇక్కడ ఏం జరిగినా టౌకు వేయాల్సిన అవసరం లేకుండానే మన వాళ్ళందరికీ చెప్పేసి వస్తుంది. కావాలనే దాన్ని నీ దగ్గర ఏర్పాటు చేశాను. అలా ఏర్పాటు చేసేలా చేసింది పద్మ. అది ఉండగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడమే మంచిదిలే, అన్నాడు. రాధిక అదంతా విని గాఢంగా నిట్టూచింది. నేనెవరికి భయపడ్ను, కానీ నటిస్తాను పద్మ సంతృప్తి కోసమని. పోను పోను నా మనస్తత్వం నీకే అర్థమవుతుందిలే, అన్నాడు నవ్వుతూ. రాధిక ఏమీ చేయలేక మౌనంగా అనుసరించింది అతన్ని. రాధా, ఈ మందిరం మా అక్కయ్య పూర్ణాంబికాదేవి గారిది. బావగారు కూడా ఇందులోనే ఉంటారు. ఇటు చూడు, నీ మందిరానికి ఎదురుగా ఉన్నది మా చెల్లెలు స్వర్ణాంబికాదేవి మందిరం. దాని తర్వాత కనిపించేది నాది. ఆ తర్వాత కనిపిస్తున్నది నా భార్య పద్మాంబికాదేవేరి గారి భవనం. ఇక్కడ అక్క మందిరం తర్వాత ఉన్నది మా చిన్నమ్మ కనకాంబికాదేవి గారి మందిరం, అన్నాడు ఎదురు బొదురుగా ఉన్నటువంటి భవనాలను చూపిస్తూ కృష్ణ చైతన్య. మరి ఆ 2 భవనాలు ఎవరివి? అంది మధ్యగా ఉన్న భవనాలను చూస్తూ. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే, చెప్తానుండు, అన్నాడు నవ్వుతూ. ఇంచుమించుగా సరోవరం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. దాని మధ్యన స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఆ తోటంతా ఎక్కడలేని ఫలవృక్షాలతోటి పూల వృక్షాలతోటి అద్భుతంగా సువాసనలు వెదజల్లుతున్నట్టుగా ఉంది. సరోవరం చుట్టూ అందంగా చెక్కిన శిల్పాలు ఒకవైపు, రామాయణంలోని దృశ్యాలు మరోవైపు. శ్రీకృష్ణ లీలలు, రామాయణాన్ని, భాగవతాన్ని ఆ శిల్పాలను చూసి తెలుసుకునేలా ఉన్నాయి. రాముని రూపం, శ్రీకృష్ణ పరమాత్మ రూపం ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ చూసేవాళ్ల దృష్టిని అయస్కాంతంలాగా ఆకర్షించేలా ఉన్నాయి. అందమైన శిల్పసుందరీమణుల శిల్పాలు, రంగురంగుల బల్బులతోటి మరింత అందమైన ఫౌంటైన్స్, విద్యుద్దీప కాంతితో పట్టపగల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి పరిసరాలు. దారిలో చుట్టలు చుట్టుకుని కాచుని పడగ ఎత్తి ఆడుతోంది ఒక నల్లతాచు. దాన్ని చూడగానే కెవ్వుమని కృష్ణ చైతన్యం చుట్టుకోబోయింది భయకంపితురాలైపోతూ రాధిక. ఆమెను చేతులతో చుట్టి అనునయంగా దగ్గరకు తీసుకుని, డోంట్ వరీ రాధా, నో ఫియర్ అంటూ, నాగు కొత్త వాళ్ళెవరూ కాదమ్మా, ఈమె నా చిన్న దేవేరి. ఇంక నువ్వు వెళ్ళు, అమ్మని చూడటానికి వెళ్తున్నాను, దారి ఇవ్వమ్మా, అన్నాడు కృష్ణ చైతన్య. అంతే, చిత్రంగా పడగ దించి చరచరా పాకుతూ మొగలి పొదల్లోనికి వెళ్ళిపోయింది తాచు. మనిషి భాష అర్థమైన దానిలాగా. రాధిక ఆశ్చర్యంగా కృష్ణ చైతన్య వెంట నడుస్తూ ఆ 2 భవనాల్లో ఒక దాన్ని చేరుకుంది. ఎదురుపడ్డ ప్రతి ఒక్కరూ పక్కకు తొలగి నమస్కరించి దారిని చూపిస్తున్నారు. యువరాజావారు, యువరాజావారు అంటూ గబాన్న లేచి ఎంత పనిలో ఉన్న వినయ విధేయలతతో నమస్కరిస్తూ భయభక్తుల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కృష్ణ చైతన్య తలను పంకిస్తూ రాధికతోటి లోపలికి వెళ్ళి, నాన్నగారు ఎక్కడా అన్నాడు. పైనున్నారయ్యా అని పైకి దారి చూపించింది ఓ పరిచారిక. మెట్లెక్కి పైకి వెళ్ళాక, నువ్వు ఇక్కడే ఉండు అని రాధికతోటి చెప్పి తను పైకి వెళ్ళాడు.
2 నిమిషాలకు ఓ పరిచారిక వచ్చి లోపలికి రండమ్మా అని చెప్పింది. రాధిక పైటను భుజాల చుట్టూ వేసుకుని పరిచారిక వెంట లోపలకు వెళ్ళింది. లోపల బాలీసును ఆనుకుని ఓ చేతి మీదుగా కూర్చుని ఉన్నారు పెద్దరాజా ఆనంద భూపతి. పచ్చని రంగు, స్ఫురద్రూపం, పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, నిలువునామం తీర్చి అక్కడక్కడ నేసిన గిరజాల క్రాఫు, పైన సాలువా తప్ప ఏమీ లేదు. భుజం మీద ఖరీదైనటువంటి లుంగీలో, మెడలో వజ్రాలు పొరిగిన గొలుసు, చేతికి ఖరీదైన డైమండ్ రింగు, చేతికి అందేంత దూరంలో 10 ఫోన్లు, విశాలమైన పడక, చుట్టూ బాలీసులు, 25 మంది కూర్చునేలా కృష్ణ చైతన్య ఆయన పక్కన కూర్చుని ఉన్నాడు. రాధికను చూస్తూనే రాధా మా నాన్నగారు అన్నాడు. రాధిక చేతులు జోడించి నమస్కరించింది. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.